Hi Andy, welcome to our scenario-based interview question series. As part of that, today we'll be discussing one more interview question Andy, and this is very important as well. And previous question ki ee question link ఉందండి. ఒకవేళ మీరు previous question చూడకపోతే go and watch that video as well. Okay. And coming to the scenario, right? Okay, let's go back to our questionnaire here. Scenario ఏంటంటే your deployment is done. Your deployment is done. Pods are running. No issues in the pods ఎటువంటి issues లేవు. Service is created. And ఎండ్ పాయింట్స్ కూడా ఉన్నాయండి. ఎండ్ పాయింట్స్ ఆర్ ఆల్సో ప్రెసెంట్. మీరు లాస్ట్ వీడియో చూస్తే మనం ఒక ఇష్యూ ఫిక్స్ చేసాం. ఏమని? సర్వీస్ ఉంది కానీ ఎండ్ పాయింట్స్ లేవు. అక్కడ ఒక ఇష్యూ వస్తుంది కాబట్టి ఆ ఇష్యూ రిజాల్వ్ చేసాం అక్కడ. బట్ ఇప్పుడు ఏంటి క్వశ్చన్? ఎండ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. ఎండ్ పాయింట్స్ ఆర్ ఆల్సో ప్రెసెంట్. ఓకే, బట్ యువర్ అప్లికేషన్ ఇస్ స్టిల్ నాట్ వర్కింగ్. ఓకే, వాట్ విల్ యూ డూ? ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. అట్ ద సేమ్ టైం మీకు రియల్ టైంలో కూడా చాలాసార్లు ఇష్యూ అరైజ్ అవుతుంది అన్నమాట. ఓకే, ప్రాబ్లం ఏమిటంటే లెట్స్ గో బ్యాక్ టు అవర్ విఎస్ టెర్మినల్. విత్ క్యూబ్ కట్లు గెట్ డిప్లో ఆర్ గెట్ పాడ్స్ రన్నింగ్ లో ఉన్నాయండి. అలాగే క్యూబ్ కట్లు గెట్ సర్వీస్ అన్నప్పుడు సర్వీస్ కూడా కరెక్ట్ గా ఉంది. దిస్ ఇస్ సర్వీస్. నౌ లెట్స్ అజ్యూమ్ ద పాట్ ఎండ్ పాయింట్స్ కూడా చూద్దాం. క్యూబ్ కట్లు గెట్ ఎండ్ పాయింట్స్ చూద్దాం. ఎండ్ పాయింట్స్ కూడా రన్ అవుతున్నాయి. ఐఎమ్ హ్యావింగ్ 2 ఎండ్ పాయింట్స్. సో ఎటువంటి ఇష్యూ లేదు. ఓకే, సో ఇప్పుడు ఒక్కసారి మనం లెట్స్ గో బ్యాక్ హియర్. మేబీ లెట్ మీ క్రియేట్ వన్ మోర్ థింగ్ కాల్ ఎ ఫిఫ్త్ వన్. ఓకే, యా. సో థింగ్ ఏంటంటే ఇక్కడ మనకి 2 పార్ట్స్ ఉన్నాయి. ఓకే, చూడండి చాలా ఇంపార్టెంట్. మనకి 2 పార్ట్స్ ఉన్నాయి. ఈ 2 పార్ట్స్ ముందు ఒక సర్వీస్ ఉంది. ఓకే, ఈ సర్వీసు కరెక్ట్ గా ఉంది. పార్ట్స్ రన్నింగ్ లో ఉన్నాయి. అలాగే సర్వీస్ యొక్క ఎండ్ పాయింట్స్ కరెక్ట్ గా ఉందండి. బట్ స్టిల్ మన అప్లికేషన్ యాక్సెస్ అవ్వట్లేదు అంటున్నారు కస్టమర్స్. ఓకే, చూద్దాం. ఓకే, ఇఫ్ సి కరెంట్లీ క్యూబ్ కట్లు గెట్ సర్వీస్ అండ్ నేను కావాలి లోడ్ బ్యాలెన్స్ తీసుకున్నానండి. సో దట్ ఇట్ ఈజీ ఫర్ అస్ టు రెప్లికేట్ ద సినారియో. అండ్ లెట్ మీ గెట్ ఎక్స్టర్నల్ ఐపీ అడ్రస్. గో టు యువర్ బ్రౌజర్ అండ్ ఇట్ ఇస్ నాట్ యాక్సెసిబుల్. అప్లికేషన్ నాట్ యాక్సెసిబుల్. ఓకే, పోనీ కర్ల్ చేద్దాం. ఇక్కడ కర్ల్ చేద్దాం. ఫెయిల్ టు కనెక్ట్. ఇక్కడ ఇష్యూ ఏంటి? అన్ని బాగానే ఉన్నాయి. ఎలా రిజాల్వ్ చేస్తాం మరి ఇక్కడ అంటే ఫస్ట్లీ మనకు అర్థం కావాల్సింది అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ లో అప్లికేషన్ అనేది యాక్సెసిబుల్ గా ఉండదు. ఏంటిది? ఎలాంటి సిచ్యువేషన్స్ లో అప్లికేషన్ అనేది యాక్సెసిబుల్ ఉండదు. ఆ వీడియో మనం లాస్ట్ వీడియో చూసామండి. బట్ ఇప్పుడు ఏంటి? అప్లికేషన్ రన్ అవుతున్నాయి, బట్ అప్లికేషన్ అనేది రీచబుల్ గా లేదు. ఓకే, వీటిని ఎలా సాల్వ్ చేయాలంటే సింపుల్. ఫస్ట్ మనం ట్రబుల్ షూటింగ్ చేయాలండి ఎప్పుడు కూడా. దట్స్ ద ఫస్ట్ దట్ నీడ్స్ టు బి హ్యాపెనింగ్. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం? సరే, మనకి సర్వీస్ రన్ అవుతుంది, అలాగే పార్ట్స్ కూడా రన్ అవుతున్నాయి. ఒక్కసారి లెట్స్ గో బ్యాక్ అండ్ వెరిఫై దమ్ వెరీ డీటెయిల్డ్. ఇంకా కొంచెం డీటెయిల్గా చూద్దాం. ఇప్పుడు క్యూబ్ కట్లు గెట్ డిప్లాయ్ -o యామల్ డిప్లాయ్. ఓకే, ఇప్పుడు చూస్తే అప్లికేషన్ ఉంది. నా అప్లికేషన్ లోపల 8080 రన్ అవుతుందండి. అంటే ఇఫ్ గో బ్యాక్, the container inside my pod is running at port number 8080. Okay, now let's go to service. Kubectl get service. Okay, and this is my service. Kubectl get service -o YAML. Okay, if you see this one, సర్వీస్ పోర్ట్ నెంబర్ 80 ఉందండి. కాకపోతే టార్గెట్ కూడా 80 ఉంది ఇక్కడ. అంటే మీనింగ్ ఏంటి? ఈ సర్వీస్ 80లో రన్ అవుతుంది, నాకేం ప్రాబ్లం లేదు. బట్ తను ఏం చెప్తుందంటే నా బ్యాక్ అండ్ కంటైనర్స్ 80లో రన్ అవుతున్నాయని చెప్తుంది అనమాట. విచ్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే మన కంటైనర్స్ లోపల అప్లికేషన్ 80లో రన్ అవుతుందండి. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే పోర్ట్ మిస్ మ్యాచ్. ఏంటిది? పోర్ట్ మిస్ మ్యాచ్ అండి. పోర్ట్ మిస్ మ్యాచ్ వల్ల కూడా మనకి రియల్ టైంలో బోల్డ్ ఇష్యూస్ వస్తాయి. సర్వీస్ 80లో రన్ అవుతుంది, ఇది ప్రాబ్లం కాదు. బట్ సర్వీస్ తన బ్యాక్ ఎండ్ లో ఉన్న ఎండ్ పాయింట్స్ మాత్రం 80లో ఉన్నాయని చెప్తుంది. బట్ రియాలిటీ ఏంటి? 80లో ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే తన యొక్క బ్యాక్ ఎండ్ టార్గెట్ పోర్ట్ మారుస్తాం. ఓకే, విఐ సర్వీస్ డాట్ యామల్ ఇక్కడ 80 పెడదాం. సేవ్ క్యూబ్ కట్టల్ అప్లై -f సర్వీస్ డాట్ యామల్. ఓకే, మళ్ళీ రీకాన్ఫిగరేషన్ చేసాం మనం. ఓకే, నౌ లెట్ మీ రీఫ్రెష్ ద పేజ్. అప్లికేషన్ గెటింగ్ రీచబుల్ యాజ్ వెల్. ఇక్కడ ప్రాబ్లం ఫిక్స్ చేసామండి. ఎలా ఫిక్స్ చేస్తామంటే ఫస్ట్ డిస్క్రైబ్ చేసుకున్నాం. ఓకే, మనం ఏ పోర్ట్ రన్ అవుతుంది, పార్ట్స్ రన్నింగ్ లో ఉన్నాయి, సర్వీస్ రన్నింగ్ లో ఉంది, ఎండ్ పాయింట్స్ రన్నింగ్ లో ఉన్నాయి. కాకపోతే కంటైనర్ ఏమో ఒక పోర్ట్ లో రన్ అవుతుంది, నా సర్వీస్ ఏమో బ్యాక్ అండ్ ఎండ్ పాయింట్స్ కి ఇంకొక పోర్ట్ లో మ్యాప్ చేస్తుంది అనమాట. అక్కడ అప్లికేషన్ లేకపోవడం వల్ల నా అప్లికేషన్ అనేది రీచబుల్ గా లేదు. ఓకే, సో ఇలాంటి ఇష్యూస్ చాలా వస్తుంటాయండి. ఇప్పుడు ఈ విషయం ఎలా చెప్తారు ఇంటర్వ్యూలో? లెట్స్ రైట్ డౌన్ దట్ పాయింట్ యాజ్ వెల్. ఓకే, లెట్స్ రైట్ డౌన్ దట్ పాయింట్. ఓకే, ఫస్ట్ యూ కెన్ సే దట్ I will verify if pods are running. Okay, service is create and also see if service is there.
and make sure service is having endpoints perfectly. Endpoints. లాస్ట్ క్వశ్చన్ మనం చూసింది అండి, ఎండ్ పాయింట్స్ లేకపోవడం వల్ల మనకి ఇష్యూ వస్తుంది. అది లాస్ట్ క్వశ్చన్ 4 లో చూసాం. దిస్ అ డిఫరెంట్ ఇష్యూ. అండ్ మేక్ షూర్ సర్వీసెస్ ఇస్ హ్యావింగ్ ఎండ్ పాయింట్స్. ఓకే, దెన్ ఐ విల్ ఆల్సో మేక్ షూర్ service port at the same time target port are correctly configured. As if target port is misconfigured, my service will not send the traffic to my correct container. ఇక్కడ ఇష్యూ వస్తామండి, ఎలా చెప్పచ్చు మీరు. సో బేసికల్ ఇప్పుడు కూడా ట్రబుల్ షూటింగ్ చాలా ఇంపార్టెంట్. నౌ వాట్ ద రిజల్యూషన్ ఇస్ దట్ అప్లికేషన్ యాక్సెసిబిలిటీ అవుతుంది ఇప్పుడు పర్ఫెక్ట్, ఎందుకంటే నౌ సర్వీస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ పాయింట్ ఇంటూ 80 అండి. ఓకేనా? సో ఐ థింక్ దిస్ వీడియో ఇస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ డూ సబ్స్క్రైబ్ అండి, ఎందుకంటే మీకు వీడియోస్ నచ్చితే డూ లైక్ ఇట్ అండ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ యాజ్ వెల్. అండ్ లాస్ట్లీ go to our page ideas.i20academy.com and మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ ఇష్యూస్ కానీ ఉంటే యూ క్యాన్ submit here. I will be taking up as a backlog. And do join the WhatsApp community as well so that you'll be getting the latest updates, right? And see you in the next question, Andy. Till then, happy learning. Bye.